మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దారా సుధీర్ హెచ్చరించారు. ఈ నెల 28న నందికొట్కూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరిస్తామని చెప్పారు. నవంబర్ 26న గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గవర్నర్ మెడికల్ కాలేజీల నుంచి ఆదాయం ఉండదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. ఇక టీడీపీ నాయకుల జేబులు నింపుకోవడానికే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే 3 నెలల్లో తీవ్రమైన ఉద్యమము ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి కూడాను ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రచ్చబండ మీద ప్రజలకి తెలియజెప్పాలి. ప్రైవేటు మెడికల్ కాలేజ్ వల్ల ఎంత నష్టం ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక పేద రోగికి కానీ పేద ప్రజలకు కానీ సరైన వైద్యం ఉండదు. డాక్టర్లు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నుంచి బయటికి వస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకి రారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 3 నెలల్లో తీవ్రమైన ఉద్యమము ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి కూడాను ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రచ్చబండ మీద